ఒక నిమిషం ప్లీజ్. చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేం అర్థమవుతుండదు. వై ఐ మీన్ ఇంత ఎక్సైటెడ్, ఏమి క్లాప్స్, ఏమి రచ్చ, ఏమి అరుపులు అనేసి. 1 minute. ఒక నిమిషం. నేను కొద్దిగా క్లారిటీ ఇస్తాను చూడండి కొత్త వాళ్ళకి. ఎస్పెషల్గా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మ్యాటర్ తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. యాక్చువల్గా 1 minute అండి. యాక్చువల్గా ఏమంటే మనకు ఒక ఆల్మోస్ట్ కొన్ని యుగాలుగా అనుకోవచ్చు, కొన్ని తరాలుగా భూమి పుట్టినప్పటి నుంచి ఒక నమ్మకం వచ్చేసింది అనమాట. ఏమంటే సక్సెస్ఫుల్ అవ్వాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాలా, పెద్ద పెద్ద డిగ్రీలు వేసుకోవాలా, లేదా ఫారెన్ కంట్రీకి పోయి ఆ కరెన్సీలో సంపాదించాలా, ఇండియన్ కరెన్సీ పనికి రాదు. ఇవన్నీ నమ్మకాలు. ఇప్పుడు ఐ మీన్ ఇంకా చెప్పాలంటే పెద్ద ప్రొఫెషనల్స్ అవ్వాలా, ఏదేదో చేయాలా. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కన్వెన్షనల్ థింకింగ్. 5 ఏళ్ళగా ఈ థింకింగ్ని కడిగేస్తూ వచ్చినాం చాలా మందిలో. You know what? That's what I've been doing for the past 5 years. Breaking conventional thinking in so many people's lives. I'm telling you guys, మీరుగానే ఉంటూ 2 ఏళ్లలో భయంకరమైన బతకచ్చు. మీరుగానే ఉంటూ. అర్థమైందా? డిగ్రీలు చదువులు ఓకే ఉండని, నేను దాన్ని పట్టుకొని ఏలాడద్దండి. ఓకే, సో అది కొత్త వాళ్ళకి అంటే ఇది ప్రూవ్ చేసినాము. అందుకే చాలా మందికి ఆ ఎగ్జైట్మెంట్, ఒరే మేముగానే ఉంటూ ఇంత దుమ్ము లేకపోతే చాలా ఎగ్జైట్ అయినారు జనాలు. ఓకే, సో వాట్ ఐ వుడ్ లైక్ టు డూ అంటే మైసెల్ఫ్ నరేన్ అండ్ అంజలి వీఆర్ ఫ్రమ్ తిరుపతి. వాట్ 1 minute అండి. ఐ మీన్ వాట్ వుడ్ అంటే తను చెప్పే ముందు జస్ట్ అంజలి నేను బేసిక్స్ అన్ని బిల్డ్ చేసేసి డైమండ్ వెర్జ్లో ఉన్నప్పుడు వి గాట్ మ్యారీడ్ అండి. కాబట్టి బేసిక్స్ మీద తన గ్రిప్ లేదు. తనకున్న గ్రిప్ మొత్తము షాపింగ్, డబ్బులు ఖర్చు పెట్టడము, సీరియస్గా వరల్డ్ టూర్లు పోవడము, ఆడ బాగా గ్రిప్ ఉంది. నాకు బిజినెస్ ఎట్లా చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలా, తను బాగా ఎట్లా ఖర్చు పెట్టాలా, షాపింగ్, లగ్జరీ, ఆ గ్రిప్ అనమాట. ఓకే, కాబట్టి బిజినెస్ బేసిక్స్ గురించి తను ఏం మాట్లాడకపోదు. హియర్స్ మై క్వీన్ అంజలి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు అంజలి అండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మదర్ హౌస్ వైఫ్ అండి. మా ఫాదర్ వచ్చి టీటీడీలో వర్క్ చేస్తారు. నాకు ఒక అక్క ఉంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మా నేబర్స్ ఫస్ట్ ఆమ్వే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సో వాళ్ళు స్టార్ట్ చేశారు కదా అని ఏదో ఫార్మాలిటీకి వాళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి వాళ్ళని చూస్తుంటే ఎప్పుడు ఎగ్జైటెడ్గా ఉంటారు. అండ్ ఎప్పుడు చూసినా వాళ్ళు ఒక పేరే అండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఆ పేరు విన్నాను, నరేన్. దాని తర్వాత బిజినెస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా దే యూస్ టు టాక్ అబౌట్ నరేన్ అనమాట. సో అసలు ఎవరి నరేన్ అని క్యూరియాసిటీ ఉండేది కానీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ మాత్రం లేదు. బట్ లేటర్ ఆన్ గాడ్స్ ప్లాన్ అండి, నరేన్ వాళ్ళు మా నైబర్స్గా చేరారనమాట. సో నరేన్ వాళ్ళ కాలనీలో రాగానే అసలు కాలనీలో అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు ఏంటి అబ్బాయి ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు, ఏం వర్క్ చేయడు, అండ్ అల్లరి చేస్తుంటాడు, అండ్ చాలా మిస్చివస్గా ఉంటాడనమాట. కానీ లైఫ్ స్టైల్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు అనమాట. పెద్ద కారు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఫారిన్ టూర్స్ ఉన్నాయి. సో అందరూ చాలా ఆశ్చర్యపడేవాళ్ళు అనమాట. అండ్ దాని తర్వాత నరేన్ వచ్చి మమ్మల్ని మేము బిజినెస్లో లేమని చాలా టీజ్ చేసేవాడు. స్లోలీ వి ఫెల్ ఇన్ లవ్, బట్ ఇట్ వాజ్ నాట్ స్మూత్ అండి. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత చెప్పాను కదా లవ్ అని, పెళ్ళి జరిగింది. పెళ్ళైన వెంటనే నేను ఇంజనీరింగ్ మానేశాను. సో ఎందుకంటే నాకు అంత అవసరం అనిపించలేదన్నమాట పెళ్ళైన తర్వాత. సో ఈవెన్ నా సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర లేవు. నరేన్ సర్టిఫికేట్స్ కూడా నరేన్ దగ్గర లేవు, అన్నీ యూఎస్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా మేము ఒక పార్టీకి వెళ్ళాము అనమాట. పార్టీకి వెళ్తే మా ఆంటీ ఇంకొక ఆవిడతో ఏంటి వీళ్ళిద్దరు అసలు అదేదో సినిమాలో పడియప్ప నరసింహ సినిమాలో రజనీకాంత్ ఒక్క పాటలో కోటీశ్వరుడు అయినట్టు వీళ్ళేంటి అసలు ఇంత సడన్గా. సో ఇవన్నీ మాకు ఇవన్నీ కామన్ అయిపోయింది. బట్ మా పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉండిందంటే
అది మేము ఫీల్ అవుతున్నాం. సో మీరు కూడా ఫీల్ అవ్వండి. కానీ ఇప్పుడు ఫీల్ రాదు మీకు, డైమండ్ అయితేనే ఫీల్ అవుతారు. అండ్ మేము లాస్ట్ మంత్ మలేషియాకి వెళ్ళొచ్చామన్నమాట. సో వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ దేర్. అండ్ మలేషియాలో 10 days 7-star హోటల్లో ఉన్నాము. అండ్ రాగానే ఇంకా లగేజ్ కూడా తీయలేదన్నమాట నేను. నెక్స్ట్ డే నాకు ఒక పోస్ట్ వచ్చింది. సరే ఏమని చూస్తే డైమండ్ ఇన్విటేషన్ అంట. ఎక్కడికి? హైదరాబాద్కి అనుకుంటున్నారా? కాదు, అమెరికా అండ్ ఆస్ట్రేలియా అనమాట. దాని తర్వాత మా వెడ్డింగ్ అయిన ఫ్యూ మంత్స్కి మా మామయ్య రిటైర్ అయ్యారు. సో అందరూ గిఫ్ట్స్ ఇవ్వాలి అట్లా ఇట్లా ఉంటే నాకు కొంచెం టెన్షన్ అనమాట, ఏదైనా స్పెషల్గా ఇవ్వాలి అని. నరేన్ని ఏమి ఇద్దామంటే ఏం ఆలోచించకుండా చాలా ఈజీగా కార్ ఇద్దామన్నాడు. నాకు పెళ్ళైన కొత్తల్లో నాకు అదంతా ఈజీ కాదనమాట. సో నేను షాక్ అయిపోయాను, ఏంటి కారు ఏమి అని. దాని తర్వాత మామయ్యకి ప్రజెంట్ చేశాము. అండ్ ఆంటీ మాత్రం ఫస్ట్ ఆ గిఫ్ట్ చూసి చిన్న బొమ్మ అనుకొని, బొమ్మ అయితే నీ రూమ్లో పెట్టుకోవే అన్నారు. సో నరేన్ ఆ బొమ్మ నీ రూమ్లో పట్టదమ్మా అని చెప్పాడు అనమాట. సో ఆ గిఫ్ట్ ప్రజెంట్ చేశాము. ఆ రోజు రాత్రి మేము 4 రైడ్కి వెళ్ళాము. సో వీఆర్ హ్యావింగ్ గ్రేట్ ఫన్ అండి ఈ బిజినెస్లో. నిజంగా ఇదంతా ఎంత గ్రేట్ ఫీలింగ్ అంటే మీకు చెప్పిన అర్థం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్ అండి, నరేన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. హీ ఈజ్ నాట్ నార్మల్. నరేన్ ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి హోప్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ హీ ఈస్ గివింగ్ హోప్ టు ఎంటైర్ వరల్డ్ అండి. సో బీ ఫోకస్డ్. అండ్ హియర్ ఈజ్ మై ప్రిన్స్ నరేన్. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. సో చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే మీరు విజిల్స్, అరుపులు, క్లాప్స్ ఉంటే బాగానే ఉంది, కానీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి పాపము నేను ఎవరైనా తెలియాలి కదా, అది కూడా వినపడకపోతే ఏందో అందరూ అరుచుకున్నారు పోయినారు అనుకుంటారు, బాగుండదు అవునా. అందుకే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఐ టెల్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ అండి. నరేన్, రాజా నరేన్ తిరుమల. ఐ మీన్ యాక్చువల్గా అంటే ఐఎమ్ ఫ్రమ్ ఎ సింపుల్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ హంబుల్ ఫ్యామిలీ. అమ్మ నాన్న, గ్రేటెస్ట్ పేరెంట్స్ ఆన్ అర్త్, ఐ కెన్ సే దట్. ఫ్రాంక్గా చెప్పాలంటే సమ్ పీపుల్ ఆస్క్ మీ, నరేన్ ఎట్లా నువ్వు ఇట్లా గ్రో అయినావు, బ్రిడ్ సిస్టమ్ని బాగా యూజ్ చేసావు అంటే, ఓకే బ్రిడ్ సిస్టమ్ ఈజ్ ఫెంటాస్టిక్, అంతా గ్రేట్, ఒప్పుకుంటాను. బట్ ఈవెన్ బిఫోర్ ఐ గాట్ ఇన్ టు బ్రిడ్ సిస్టమ్ ఐ హ్యాడ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బ్రిడ్ సిస్టమ్ ఇన్ మై మైండ్. ఆల్రెడీ ఉండినాయి, కొద్దిగా ఉండినాయి లోపల. ఎలా అంటే అలా బ్రాటప్ ఉండింది, ఎక్కడ నెగిటివ్ లేదు మైండ్లో. అందుకే ఐ టెల్ యూ గైస్, యాక్చువల్గా గాడ్ ఇఫ్ ఈ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఈ ఆస్క్స్, నరేన్ యామ్వే నెక్స్ట్ లైఫ్ అంటే ఉంటే నీకు యామ్వే బిజినెస్లో నువ్వు డైమండ్గా మళ్ళా పుడతావా, ఇదే పేరెంట్స్కి పుడతావు అంటే ఇదే పేరెంట్స్కి పుడతా అంటాను. రీజన్ 1 minute, రీజన్ ఎందుకు తెలుసా? ఈ పేరెంట్స్ పుడితే ఆటోమేటిక్ నేను డైమండ్ అవుతా, తేడాలే లేదు. రైట్. సో ఐ గాట్ దోస్ కైండ్ ఆఫ్ పేరెంట్స్, ఇంక్రెడిబుల్ ఫ్యామిలీ, 3 elder sisters, లవబుల్ సిస్టర్స్, చాలా మంచి ఫ్యామిలీ. ఐ మీన్ చిన్నప్పటి నుంచి భయంకరమైన ఇది ఉంది, ఎడ్యుకేషన్ అని. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్పేది, నాకు అదొకటే బాగా గుర్తన్నమాట. ఆ టోను, వాయిస్, ఎమోషన్ అన్నీ గుర్తు. ఏమంటే అరే ఏడన్నా నువ్వు తేడా చేయి, చదువు దగ్గర తేడా వచ్చిందంటే మ్యాక్సిమం నీకు నేను 2 ఆవులు ఇస్తా, అవి మేపుకొని నువ్వు బతకాలా, అంతకు మించి మన దగ్గర ఆస్తులు లేవు, తర్వాత నీ ఇష్టం అనేసి. ఆ విజువలైజ్ చేసుకోండి, నేను ఆవులు అట్లా ఇట్లా, భయం వేసింది అనమాట. అంటే అదేం తప్పు కాదు, బట్ నేను భయపడినా, ఒరే నాయన నేను వద్దులేరా, ఎందుకు వచ్చిన బాగా చదువుదాం బా అనేసి ఓ రేంజ్కి చదివినాము. యూ కెన్ ఎంక్వైర్ అన్నిట్లో టాప్ టిల్ 10th standard, ఇంటర్మీడియట్ అంతా. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఐ వెంట్ ఇన్ టు ఎంపీసీ. చాలా మంది తెలుసు ఎందుకు ఎంపీసీ తీసుకున్నా అంటే కాక్రోచ్ భయం, సీరియస్గా. అందుకే చెప్తున్నా, కాక్రోచ్ కూడా కొంతమంది లైఫ్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. నాకు అది డిసెక్షన్లో ఇవేమైనా ఎందుకు వచ్చిన బాధ లెక్కలు చేసుకుందాం బా అనేసి ఎంపీసీ తీసుకున్నాను. ఆడ తీసుకున్నా కాబట్టి ఐ గాట్ ఇన్ టు ఇంజనీరింగ్. బట్ ఇంజనీర్ అంత చదువులో టాప్ అంటున్నా కానీ, బాగానే చదువుతున్నాం కానీ, డోంట్ థింక్ ఐఎమ్ లైక్ బుక్ వామ్ అయినంటే వాటికి నాకు భూతద్దాలు వచ్చేసింది అలా లేవు కదా. మ్యాటర్ ఏమంటే అంత పెద్ద ఇది కాదండి. యాజ్ అంజలి టోల్డ్, కొద్దిగా అమ్మ వాళ్ళకు కూడా తెలుసు, మా పేరెంట్స్ అది అందరు తెలుసు, అలర్ట్ అయిపోయి చాలా న్యూసెన్స్ క్యారెక్టర్ అనమాట. మా కాలనీలో అందరికి కూడా తెలుసు విషయము. అందుకే మా అప్లైన్ నన్ను ప్లాన్కి పిలిచేకి 3 సార్లు హెజిటేట్ చేసినాడు, వీని పిలిస్తే ప్లాన్ చెడగొట్టేస్తాడనేసి. చూడండి, అట్లా ఎవరైనా ఉంటే మీరు కూడా డైమండ్ కావచ్చు. 1 minute. సో మీకు జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఎందుకంటే అల్లరి కూడా మామూలుగా కాదు, క్రియేటివ్గా చేసేది, బాగా ఆలోచించి ఎవడు చేయని విధంగా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ టు నో. ఐ మీన్ కొద్దిగా నా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా అంత డైమండ్ పెద్ద వీడియోలు చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి చెప్తాను చూడండి. ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఆల్సో. అప్పుడే నైబర్హుడ్లో ఒక ఫ్యామిలీ వచ్చేరింది, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉండిందనమాట. అంజలి కాదులేండి, వేరే, అంటే జనరల్గా ఉంటాయి కదా ఆటలు, ఉంటాయి లేదా? అవునా? 1 minute చెప్పేదేనండి. 1 minute
సో వాట్ హ్యాపెండ్ అంటే అప్పటికే ఆ కాలనీలో ఎవరు వచ్చినా నా గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎట్లుంటుందంటే, అబ్బాయి రాత్రి రెండుకి వచ్చేసి ఆడ 2 గంటలకు మేమేం తెలుసా, ఆడ కరెంట్ పోల్ ఉంటే పోల్కి షూటింగ్ ఆడుకునేది 2 గంటలకు నైట్. ఎందుకు తెలుసా, మాకు షూటింగ్ ఇంపార్టెంట్ కాదు, అందరు డిస్టర్బ్ అవ్వాలా. నా టార్గెట్ అది తగిలింది అనుకో, మేము మళ్ళీ అందరిని చూసేది ఎవరు లైట్ వేసినారు. ఎవరో ఒకరు ఏం బాబు ఇంత నైట్ అయితే ఓకే, అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ ఎవడో ఒకరు లేచినాడు అనేసి. సో వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కొత్తగా ఆ నేబర్హుడ్లో చేరిన వెంటనే నా గురించి ఆ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నారు. పెద్ద న్యూసెన్స్లు ఎప్పుడు పాటలు అది ఇది. నాకు అప్పటికి ఏమైపోయిందంటే అమెరికాకు పోలని GRE రాస్తున్నా, మంచి స్కోర్ వచ్చింది, నాలో కూడా కొద్దిగా క్రెడిట్ ఉంది అని చూపించుకోవాలి. ఎట్లా చెప్పుకోవాలా పోయి కొత్త వాళ్ళు అర్థం కాక నేను ఏం చేసినానంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వేరే ఇంజనీరింగ్ కాలేజ్ వేరే ఊర్లో, వానికి చెప్పిన అరే ఒక పని చేయి, నువ్వు ఒక పోస్ట్ కార్డ్ తీసుకొని నేను చెప్పినట్టు లెటర్ ఫ్రేమ్ చేయి, పోస్ట్ కార్డ్ బయట కనబడాలి అది. ఆ అమ్మాయి అడ్రస్కి రాపించినాను అనమాట. ఆ అడ్రస్ పేరు మీద కూడా నరేన్ అని రాయలే. నరేన్ అని ఉంటే పోస్ట్ మ్యాన్ యావుడునే ఎత్తుకొని మా ఇంటి వేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ అడ్రస్ చూడు, అందుకని రాజ్ అని రాపించిన. రాజ్ అంటే ఆయనకు కూడా కన్ఫ్యూజన్, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, ఎవడో క్యారెక్టర్ ఉన్నాడని వేసేస్తాడని అటు రాపిచ్చి లెటర్ నేను చెప్పినాను. వాడు హరిగా ఉన్నాడు, ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, చెప్పురా నువ్వు తొందరగా అంటే, అరే నువ్వు ఎగ్జామ్ తొందరలో పడి లెటర్ మర్చిపోతుంటే, మామ నీదెందుకు, నేను రాస్తాను, నువ్వు చెప్పు అన్నాడు. ఫోన్లో నేను కంపోజ్ చేయించిన ఏమంటే, డియర్ నరేన్ కంగ్రాచులేషన్స్, స్కెచ్తో రాయమన్నా. చూడాలా కదా, ఏమో మనోడు ఏదో సాధించినాడని కంగ్రాచులేషన్స్ అని బాగా అండర్లైన్ చేసి, భలే స్కోర్ కొట్టినవరా GREలో, నువ్వేం రా అసలు ఆడుతా అంటావు, నువ్వు భలే జీనియస్ అంతా పొగట్టమన్నమాట నా లెటర్లో. నీకు ఏమి తెలియరా అసలు ఎట్లా ఇంత టాలెంట్ నీకు పుట్టినప్పటి నుంచి, అరే నువ్వు ఎట్టయినా చేసి నీకు ఇంకేం రా లైఫ్ సెటిల్ అయిపోయింది, GRE స్కోర్ వచ్చింది, వీసా వచ్చేస్తుంది, ఇంకా నీది ఇంక అయిపోయిందిరా, నీది కింగ్ లైఫ్, అరే మమ్మల్ని కూడా నువ్వు చూసుకోవాలరా కాస్త అట్టా ఇట్టా, మాకు కూడా కొన్ని టిప్స్ ఇరా అన్నీ రాసి లాస్ట్లో PS అని పెట్టి ఏం పెట్టినామంటే, పొరపాటున ఈ లెటర్ ఎవరికైనా వస్తే దయచేసి నరేన్కి ఇచ్చేయండి. వినండి, 1 మినిట్ వీడితో కాదు. ఆ రోజు వాడు ఫోన్ చేసినాడు, సాయంత్రం మామ పోస్ట్ చేసినాను, రేపు ఎంజాయ్ అన్నాడు. నేను పొద్దున్న కాలేజ్ కూడా పోకుండా వస్తుందేమో లెటర్, అంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు తీసుకొని రావాలన్నమాట నా దగ్గరికి. అని నేను వెయిట్ చేస్తాను రాలే, మధ్యాహ్నం అయిపోయింది రాలే. లాస్ట్కి ఇంటర్నల్ ఉంటే నేను పోయేసి వచ్చేసరికి ఇంటికి వచ్చినాను 4:30 టైంలో. మా అమ్మమ్మ వండుకొని నేను మళ్ళీ కూర్చుంటేనే, అరే ఏదో లెటర్ అంటారా నీకు పక్కింటి అమ్మాయి వచ్చి ఇచ్చిపోయింది అంటే, నేను నువ్వు తెచ్చిచ్చినావేమో తల్లి అని సరే అనేసి రూమ్లోకి పోయి ఏమి రాసినాడని చూస్తే ఏముంది తెలుసా, డియర్ నరేన్ కంగ్రాచులేషన్స్ ఒక్కటి రాసినాడండి. అది కూడా స్కెచ్ ఏం యూజ్ చేయలేవాడు, అప్పుడే చెప్పినాడు హరిలో ఉన్నాడని. కంగ్రాచులేషన్స్, సుమారుగానే స్కోర్ వచ్చిందంట కదా నీకు GREలో. వినండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వీసా మొత్తం దేవుడి దయ, మన చేతుల్లో ఏం లేదు. మొదలే నీకు సబ్జెక్ట్స్ పెద్ద గ్రిప్ లేదు, నువ్వు అట్ట ఎంటెక్ చేయలేవు, వీసా రాలేదంటే అటు అమెరికా పోలేవు, చాలా డేంజర్ పరిస్థితి అది. మాకన్నా సబ్జెక్ట్స్ గ్రిప్ ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ఈ వీకెండ్ అట్రా నీకు టిప్స్ ఇస్తాను. నాకైతే మొదలే ఇటుంటే లాస్ట్లో ఏం రాసినాడు తెలుసా, లాస్ట్లో ఈ లెటర్ని నరేన్కి ఇచ్చేయండి అంట. లాస్ట్లో డైరెక్ట్గా చెప్పేసినాడు, దొంగ లెటర్ ఇది అంటే. ఆ ఊరికి పోయి తను వచ్చినాం వాడిని. ఎందుకు చెప్తున్నా తెలుసా, చూడండి కొంతమంది అడుగుతారు, బాబు మీరు ఐ మీన్ దే థింక్ దట్ ఏమో చిన్నప్పటి నుంచి ఇంకా నేను డిసిప్లిన్డ్గా ఇదే పట్టుకోనా, లేదు. చాలా ఫన్ లవింగ్. మా పేరెంట్స్ని అడగండి, మా బ్యాచ్మేట్ అంటే ఒకటి గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, గోల్డ్ మెడలిస్ట్ మా కాలేజ్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ మీన్ మా బ్రాంచ్లో ఐ వాజ్ ద పర్సన్ ఎక్కువసార్లు బయటకు పోయింది మా బ్రాంచ్ మొత్తానికి, కెమికల్ ఇంజనీరింగ్లో నేనే అనమాట. రెండోది ఎవరు తెలుసా, నా పక్కనోడు, పవర్ ఆఫ్ అసోసియేషన్. నా పక్కనోడు రెండో ర్యాంక్ ఉంది దానికి, ఎందుకంటే నా పక్కన ఉంటాడు కదా. అట్లా అనమాట మా గోల్డ్ మెడలిస్ట్ అనమాట. మా బ్యాచ్మేట్ ల్యాబ్లో రాజానారాయణ అయితే వాడు రామారావు, కాబట్టి వన్ టైం బాగాలేక నా దగ్గర పన్నాడు. వానికి లాస్ట్లో ఫైనల్ ఇయర్లో కెమికల్ ఇంజనీరింగ్ ఫంక్షన్లో అడుగుతారనమాట, మైక్ పెట్టి అందరిని అడిగినారు, దేవుడు ప్రత్యక్షమే వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావనేసి. వాడిని అడిగితే, దేవుడా నెక్స్ట్ జన్మలో నువ్వు ఏమైనా చేయి కానీ నరేన్ని మటుకు బ్యాచ్లో పెట్టద్దు, అంత టార్చర్ అనుభవించినాడు వాడు. చూడండి, ఇంత చేస్తా ఆడతా ఎందుకంటే ఫన్ ఇష్టం నాకు లైఫ్లో. ఐ లవ్ ఫన్, ఐ వాంట్ టు, ఐఎమ్ సీరియస్. అవునా కాదండి, లైఫ్ హ్యాస్ టు బి ఫన్. ఇట్ బోరింగ్ ఎందుకు కావాలి, బోర్గా డల్గా ఉండకూడదు, యాడ ఫన్ ఉంటే ఆ ఏజ్లో అది నాకు ఫన్. అలానే చేసినాను. ఆడుతూ పాడుతూ అట్లనే ఐ మీన్ గాట్ ద వీసా, వెంట్ టు అమెరికా.
ఇంకా యూఎస్ వెళ్ళినప్పటి నుంచి మీకు ఐడియా ఉందో లేదో, ఐ మీన్ కాల్ ఎగరేస్తారు కదా. ఇంకా చాలా మంది చూడండి యూఎస్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా అంటే వాట్ ఈస్ దట్ కాల్ అంటే ఈజీవో అంటారు ఇంగ్లీష్లో, ఈగో అహం అంటారు కదా, అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంటే దిస్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్లో అంటారు డెస్టినేషన్ డిజీజ్, అరైవల్ సిండ్రోమ్ అని కూడా చెప్పారు. అంటే ఇంకా నేను వచ్చేసినాను, ఇంకా నాకెందుకు చాలా మంది అంటారు ఈ మాట. నేను ఎవరైనా బిజినెస్ చూపిస్తా అంటే నేను ఆల్రెడీ ఏంది ఆల్రెడీ ఏముంటుంది ఆల్రెడీ పక్కన, నేను ఆల్రెడీ జాబ్లో ఉన్నా కదా నాకెందుకే అంటాడు. నేను ఆల్రెడీ డాక్టర్ని, నాకెందుకు ఆల్రెడీ ఏంది ఎవరెస్ట్ మీద ఉన్నారు లేదు కదా. నాకు అనిపిస్తుంది ఎవరన్నా 1 minute ఎవరన్నా ఇఫ్ యూ ఆర్ థింకింగ్, నాకు అదే ఫీలింగ్ ఉంది, వచ్చేసిన అమెరికాలో ఇంకా అయిపోయింది. ఒక్కటి చూడండి, ఎవరన్నా ఐఎమ్ ప్రెటీ మచ్ డన్ గై, ఐ మీన్ నాకంతా ఉంది అనుకున్నాడు. ఒక్కటి జస్ట్ సింపుల్ లాజిక్, ఇస్ దట్ ఆల్ గైస్? అయిపోయిందా? ఫుల్ స్టాప్ పెట్టేసినారు లైఫ్కి, అయిపోయింది ఫుల్ స్టాపా? అచీవ్మెంట్కి ఫుల్ స్టాపా? లేదు. నిజమైన ఫుల్ స్టాప్ చనిపోవడం ఒక్కటే లైఫ్కి, ఒకే ఒక ఫుల్ స్టాప్. గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఒక ఫుల్ స్టాప్ ఉండాలి, డెత్. దట్ ఈస్ ద రియల్ ఫుల్ స్టాప్. మిగతాది ఏడన్నా రెస్ట్ కావాల్సిందే కామా పెట్టుకోండి, ఫుల్ స్టాప్ వద్దు. సీరియస్గా చెప్తానా. ఏదో ఒక పవర్ఫుల్ ఒక ఆథర్ చెప్పున్నాడండి, మనిషి యొక్క ఫ్యూచర్ అచీవ్మెంట్స్కి బద్ద శత్రువు ఏమంట తెలుసా? మన ప్రెజెంట్ అచీవ్మెంట్ అంట. ఇప్పుడు మనం సాధించిందే ఫ్యూచర్లో సాధించబోయే దానికి పెద్ద శత్రువు అయిపోయి కూర్చుంటుందంట. చాలా మంది లైఫ్ అదే జరుగుతుంది. ఏదో ఒక సాధించుకుని ఉంటారు, చిన్నది. నో వన్ ఈజ్ లైక్ ఎనీ. నాకు తెలుసు కదా, మీ హార్ట్లో మీకు తెలుసు, నా హార్ట్లో నాకు తెలుసు, ఎవరు పెద్ద పలాత్ కాదు, అవునా? నిజం చెప్తున్నా. అలాంటప్పుడు నాకు ఫుల్ స్టాప్స్ పెట్టొద్దండి, ఎగిరిపోయి ఫుల్ స్టాప్ మైండ్లో పడిన క్షణమే నేను చెప్తున్నాను, దట్స్ ద డెత్ అయిపోయింది ఆల్రెడీ. దయచేసి ఆ పని చేయొద్దండి, రైట్? హ్యావ్ దట్ ఫైర్ ఆల్వేస్. నాకు ఆ మిస్టేక్ చేసిన, అమెరికాకు పోయినాను, ఇగోనే దీనికి అన్నిటి కారణము. అయిపోయింది, ఇంకా అమెరికాకు వచ్చేసినాను, ఇంకా కాల్ ఆ టైంలో ఇండియాకి రావడం జరిగింది, మా అక్క పెళ్ళి అటెండ్ అవ్వే. కానీ ఇండియాలో మా ఫ్రెండ్ నేబర్ బిజినెస్ చూపించినాడు. టు బి వెరీ ఫ్రాంక్, ఎక్కువ ఆలోచించలేదండి. బిజినెస్ చూసినాను, ఇది వర్క్ అవుతుందా, లాజికల్, అది నడుస్తుందా, పండుకుంటుందా, పాకుతుందా, ఇన్ని ఆలోచించలే. ఫ్రెండ్ చూపించినాడు, దానిలో ఆలోచించేకి ఏముందండి? ఫ్రెండ్ బిజినెస్ చూపించినాడు, 5 లక్షలు 5 కోట్లు అడిగిండేది, 5,000 రూపాయలు. అరే పానా, మన ఇద్దరం పార్ట్నర్స్ రా, అంతే అయిపోయింది. అయినా I just 1 minute, I just got into the business. But to be very frank, ఆయన నన్ను ఎక్కువ ఇంప్రెస్ ఏంటంటే ఒకే ఒక క్వశ్చన్ అడిగినాడు, నరేన్ నువ్వు నడుస్తున్న మార్గంలో పోతే నీకు కావాల్సినవన్నీ లైఫ్లో వస్తాయా అనేసి. నేను ఆలోచించిన, నాకు కావాల్సినటువంటి ఏంటి? యావరేజ్ లైఫా? కాదు. మామూలు లైఫ్ కాదు, భయంకరమైన లైఫ్. ఎట్లా అంటే ఐ వాంటెడ్ టు డ్రైవ్ మెర్సిడెస్, భయంకరమైన బ్యాంక్ బ్యాలెన్స్, చారిటీలు ఇవ్వాలా, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫన్స్, ఏమేమో ఆలోచిస్తాను. అవన్నీ ఒక దారిలో ఉంటే నేను పోయేది ఇంకో దారిలో ఉంది. క్లియర్ కట్గా అర్థమైంది, నేను నడుస్తున్న మార్గంలో నాకు కావాల్సింది ఒకటి కూడా రాదు. ఐ వాజ్ ఆనెస్ట్. సో ఐ సైన్ ద అప్లికేషన్. చాలా మంది ఈ విషయం తెలిసి కూడా బిజినెస్ స్టార్ట్ చేయరు. చాలా మంది బిజినెస్ ఎందుకు తెలుసా? దే ఆర్ నాట్ ఆనెస్ట్ విత్ దెమ్సెల్వ్స్. మనమే మోసంగా ఉంటాం అనమాట. నాయన ఎందుకు అచీవ్ చేయలేనంటాడు. తెలుసు అండి, మీకు కూడా తెలుసు మ్యాటరు, రైట్? ఎవరైనా అట్లా అనుకుంటా అంటే. సో బిజినెస్ అయితే సైన్ చేసినాను, కానీ ఐ డి నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకు సీరియస్గా తీసుకోలేదంటే ఇందాకే చెప్పాను, కన్వెన్షనల్ థింకింగ్ మైండ్లో నరాల్లో జీర్ణించుకుపోయింది. ఏమంటే లైఫ్లో పైకి రావాలా అంటే ఎన్నో పెద్ద జాబ్స్, వేరే కంట్రీకి పోయి సంపాదించడం, ఇది పడిపోయింది. సడన్గా ఎవరో వచ్చి ఒక బిజినెస్ 5,000 రూపాయల బిజినెస్తో నువ్వు కోటీశ్వరుడు అవుతావంటే అది నిజమైనా కూడా మనం నమ్మం. దేవుడు వచ్చి చెప్పినా కూడా నమ్మం. ఎందుకంటే కన్వెన్షనల్ థింకింగ్ అట్లా అయిపోయిందనమాట. సో నేను పెద్ద సీరియస్గా లైఫ్గా ఈ బిజినెస్ని తీసుకోలే. అమెరికాకు వెళ్ళిపోయినాను తిరిగి, కోర్స్ వర్క్ ఫినిష్ చేసే. కానీ బట్ మైండ్లో అయితే ఉంది ఇండియాలో నేను బిజినెస్ చేస్తున్నానని. ఐ వాంటెడ్ టు టెల్ ఇట్ టు మై ఫ్రెండ్స్ దేర్. ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ వచ్చిన కామెంటే, ఏమరా ఆమె ఇరుక్కున్నావంటనే అన్నాడు వాడు. ఎంత మూర్ఖత్వం అంటే వాడికి అసలు ఏమీ తెలుసు. జస్ట్ అట్లా వాని చేత అతి కష్టం మీద బయటకు లాగిపించుకోబడి నన్ను అమెరికాలో. ఆ టైంలో ఇండియాలో బిజినెస్ ఉందన్న విషయం కూడా మర్చిపోయినాను. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఐ వాజ్ క్యాంటీన్లో వర్క్ చేస్తూ ఇట్లా లైఫ్ లీడ్ చేస్తూ ఆల్మోస్ట్ భయంకరమైన ఫేజ్ ఉన్నిందండి. ఆల్మోస్ట్ మనీ అయిపోయింది. ఇంట్లో అడుగుదామంటే అప్పటికే చాలా లోన్ చేసి పంపించారు. సో ఐ వాజ్ లైక్ స్టేట్ ఆఫ్ ఇది, ఐ మీన్ కన్ఫ్యూజన్లో ఉన్న. ప్లస్ అప్పుడు సాఫ్ట్వేర్ స్లంప్ ఉండింది, సాఫ్ట్వేర్ పెద్ద లేదు. మీకు నమ్మరు, ఎన్ని జాబ్స్ అప్లై చేసినామంటే ఐ డి నాట్ ఫినిష్ ద కోర్స్, ఇంకా కోర్స్ కాలేదు. బట్ ఎవడన్నా అట్లీస్ట్ నువ్వు రా నేను ఇంటర్వ్యూ అని ఇద్దాం. నాకు గుర్తు ఒక నైట్ అయితే ఐ సెంట్
రెజ్యూమే టు 200 కంపెనీస్ ఒకే నైట్. ఇంటర్నెట్లో కూర్చునేసి మా ఇంట్లో కంప్యూటర్ ముందు అన్ని కంపెనీలకి నా రెజ్యూమే, నా రిక్వెస్ట్ మొత్తం పంపించడం. ఆబ్జెక్టివ్ ఏముంటుందో తెలుసా రెజ్యూమేలో? నా స్కిల్స్ అన్నిటినీ, నా టాలెంట్ అంతా వాడి మీ కంపెనీని బాగుపరుస్తా. ఎంత పనికి నన్ను నా టాలెంట్ వాడుకొని నేను పైకి వస్తాను అనుకునేది ఆబ్జెక్టివే అది. లైఫ్లో నా ఎయిమే నిన్ను పైకి చేస్తా, నాకేమన్నా చెప్తున్నా కదా. 200 కంపెనీలకు ఇచ్చినాను. 200 కంపెనీ నుంచి ఇదే రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. పొద్దున లేసనే బ్రష్ కూడా చేసేది కాదు, అట్టనే పోయి కంప్యూటర్ ఆన్ చేసి ఎవడన్నా ఏమి ఇచ్చినాడు అన్నిట్లో ఒకటే రెస్పాన్స్ ఉంటుంది. ఏముంటుందంటే, నరేన్ అన్నీ బాగున్నాయి నీ క్వాలిఫికేషన్ అంతా, బట్ రైట్ నౌ నీకిచ్చేకి మా దగ్గర ఏమీ లేదు, నీకిచ్చేకి మా దగ్గర ఏమీ లేదు, నీకిచ్చేకి మా దగ్గర ఏమీ లేదు, నీకిచ్చేకి మా దగ్గర ఏమీ లేదు. నా లోపలనే నేను తీసుకునేకి ఎంతో ఉంది, నా లోపలనే ఉంది. చూడండి, అసలు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. యూ జస్ట్ ట్రై టు థింక్ అబౌట్ దిస్. ఓకే, మనం చేసేదంతా ఎవడైనా ఎప్పుడైనా ఏమనిస్తే నేను చేస్తా, నువ్వు ఇస్తే నేను చేస్తా. నేను లోపల ఉండేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, మీ లోపల ఉండేది మీరు తెలుసుకునే ప్రయత్నించండి. అద్భుతాలు స్టార్ట్ అవుతుంది లైఫ్లో, అద్భుతాలు, మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. లోపల ఉండేది చూడండి. ఈ బ్రిట్ సిస్టమ్ అంటే ఏమో కాదు, ఇట్స్ జస్ట్ ఏ మిర్రర్. బ్రిట్ వాల్వేట్ ఒక అద్దం అనమాట. ఇట్లా చూపిస్తుంది మీ లోపల, అరే నరేన్ చూసుకోరా నీళ్ళు ఎంత పవర్ ఉంది, బ్రిట్ వాల్వేట్ చూపిస్తుంది. ఐఎమ్ సీరియస్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారేమో, ఇప్పుడేం చిన్న అచీవ్మెంట్స్ కాదు మేము చేస్తాం అంతా కూడా, ఇది ఇంకా బిగిన్ కూడా కాలే మేము చేసింది, ఇంకా మొదలు పెట్టలే బిజినెస్, ముందు చూడబోతారు. అర్థమవుతుందా? 1 మినిట్. చాలా మందిలో అనుకుంటాను, అంటే ఇదంతా నుంచి బ్రిట్ సిస్టమ్ చూపించింది. అరే ఏంద్ర నాలో ఇంత ఉంది, దీన్ని పెట్టుకుని నేను ఎవరిని, ఇది నాకు నువ్వు కంపెనీ ఉద్యోగం నేను చేసి పెడతా, నాకు ఏంది, రైట్? సో ఐ వాజ్ లైక్ దట్. సో ఆ టైంలో యాక్చువల్గా మా అప్లైన్ అనమాట, కాలిఫోర్నియాలో ఉంటాడు. చాలాసార్లు నాకు ఫోన్ చేసేది, నరేన్ ఎట్లా జరుగుతుంది అదే అని. 2-3 సార్లు ఫోన్ ఎత్తిన, ఎందుకంటే నాకు నెగిటివ్ అయిపోయిన బిజినెస్ గురించి. 4-5 సార్లు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేసినాను. ఆయన నంబర్ కనబడితే ఎత్తేది కాదు, పక్కనోడితో చెప్పించేది, పక్కనోడితో ఫోన్ ఎత్తిచ్చేది. ఏమని చెప్పించేది అంటే లేనని చెప్పించేది. ఆ ఫోన్ పెట్టేసినాక మేమిద్దరే నవ్వుకునేది. ఎంత ఇడియాటిక్ అంటే, ఒక మనిషి నన్ను పైకి తీసుకురావాలని ట్రై చేస్తా అంటే గేమ్లు ఆడతా అంటే లైఫ్లో, రైట్? ఆఖరికి చెప్తున్నా కదా, ఆయన గురించి చెప్పాలంటే అండి చాలా పవర్ఫుల్ అండి. దీపక్ శాలిని చౌదరి అని కాలిఫోర్నియాలో ఉంటారు. ఆల్మోస్ట్ చూడండి, ఆయన కాలిఫోర్నియాలో కూర్చొని వేల మంది నెట్వర్క్ బిజినెస్ కోట్లలో రన్ అవుతుంది ఇక్కడ. ఏమంటే ఆయన చేయాల్సిన పనులు చేసి వదిలేసినాడు. ఈ బిజినెస్ అంత పవర్ ఉంది, రైట్? ఆయన నన్ను చేసిన పనులంతా ఒకటే, ఒక ఫంక్షన్కి ఫోర్స్ చేసినాడు. అమెరికాలో ఒక ఫంక్షన్కి ఫోర్స్ చేసినాడు. అంటే ఈ వాజ్ లైక్, నరేన్ నువ్వు పోకపోయినావంటే మన రిలేషన్షిప్ కట్ అన్నాడు. ఆ బాధ భరించలేక ఓకే ఆయన కోసమని పోయిన. లైఫ్లో ఒకే ఒక పాజిటివ్ పర్సన్ అడిగి పోయినాను. న్యూయార్క్లో దిగినాను, ఫోర్స్గానే పోయినా. న్యూయార్క్లో ఐ గాట్ డౌన్, మణిపాల్ పికప్ చేసుకున్నాడు. అప్పుడు కూడా నేనేమన్నా మణిపాల్ గురించి విన్నాను, ఒక గ్రేట్ పర్సన్, ఈజ్ వెరీ రిచ్ పర్సన్, సక్సెస్ఫుల్ అంతైనా. ఏమోలే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా, బట్ అర్థమైందండి, ఫ్రాంక్గా చెప్తున్నా, మళ్ళీ అర్థమైంది. ఆ రోజు నైట్ రేణుకారెడ్డి బర్త్డే పార్టీకి తీసుకుపోయినాడు. పార్టీ అంటే పెద్ద పార్టీ కాదు, ఒక వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక 3, రేణుకారెడ్డి, నేను గెస్ట్ కాబట్టి నన్ను తీసుకుపోయినాడు. ఆ రోజు 1.5 గంట హోటల్లో గడిపినప్పుడు నాకు లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎట్లా బిహేవ్ చేస్తున్నా అంటే, సర్వర్తో హోటల్లో మనకు సర్వ్ చేస్తాడు కదా, ఒక ఎంత రెస్పెక్ట్ ఇచ్చినాడు, అంత అయిపోయింది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆయన లేకుంటే పిలిపించి, ఇట్ వాజ్ గ్రేట్ హ్యావింగ్ యూ ఇన్ అవర్ పార్టీ టామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సర్వింగ్ అస్ టుడే అని ఒక హగ్ ఇచ్చినాడు ఆయనకి, సర్వర్కి. నాకు అనిపించింది మన బిహేవియర్ ఎట్లుంటాయి ఒక్కొక్క సర్వర్ దగ్గర, అవునా? ఒక్కసారి అర్థం చేసుకోండి. నాకు మైండ్లో పోయింది, అరే ఏందిరా ఇది. నేను చెప్తున్నా, ఒక్కొక్క బిజినెస్ వాల్యూ మీద డిపెండ్ అవుతుందండి, విలువల మీద. ఆయన చూడండి అక్కడ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టినారు. అరే డబ్బుకు సంబంధించింది కాదు, అక్కడ నుంచి నేర్చుకోండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు నన్ను ఎవరు ఆటో ఎక్కుతాను ఎర్లీ మార్నింగ్, ఎక్కడైనా ఊరు నుంచి దిగి బస్సులోంచి దింపితేనే ఐ షేక్ హ్యాండ్ విత్ దట్ ఆటో డ్రైవర్, థ్యాంక్ యూ అండి నన్ను ఈరోజు డ్రాప్ చేసిన, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి, అవునా కదా? ఎన్ని నేర్చుకున్నాను తెలుసా? చెప్తున్నా, ఇదంతా యా బుక్లో ఉండదు, యా టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఎవరు నేర్పిర్రు. ఇదంతా వాళ్ళని ఇట్లా మణిపాల్ వెళ్ళిపోతా అంటే వెనకెంబడిపోతా చూస్తూ 1 yearలో కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఏంలే చూస్తా ఓహో ఈ పని మనం చేద్దాం అంతే. అబ్జర్వ్ చేస్తూ లేపచ్చు. ఒక్కొక్క నిమిషంలో ఎంత నేర్చుకోవచ్చు మీరు ఇమాజిన్ చేసుకోలేరు. సో అటువంటి పరిస్థితిలో నేను ఆ సెమినార్కి పోవడం జరిగింది. సెమినార్ పోయిన తర్వాత నాకు మైండ్ ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే ఏంది ఒక్కొక్క మనుషుల్లో నాకు అర్థమే కాదు, ఎంత వాల్యూ ఉంది. ఐ వెంట్ టు ద సెమినార్ those 2 days in Richmond, Virginia in USA in 2001 April.
లైఫ్ చేంజింగ్ గైస్. టు బి వెరీ ఫ్రాంక్, ఆ 2 రోజుల్లో నాకు ఒకటి అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, ఒక న్యూ వరల్డ్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. న్యూ వరల్డ్, ఒక కొత్త ప్రపంచము నిర్మించబడుతోంది. మన ప్రపంచంలో టెన్షన్ ఎట్లుంటుందో అక్కడ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఊపు ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్కడి ఫేస్లో ఏదో కళ, ఏదో ఆనందము. అట్లా ఫేసులు చూసి యుగాలు అయిపోయింది నాకు. ఎవడి ఫేస్ చూసినా ఆడ నాకు దొరకలేదు, ఏం రమా ఇదే ఆడ అందరు ఏం ఎగ్జైటెడ్, స్టూడెంట్ ఎవరు నేను ఏమిరా వీళ్ళకి ఏం జరుగుతా అందులో లైఫ్లో ఇంత ఊగుతాను నాకు అర్థమయ్యేది కాదు. బట్ ఊగేది బెటరా, గమ్మున ఉండేది బెటరా? ఊగేదే బెటరు బతుకున్నంత కాలం, అవునా? ఇంకా చెప్పేది ఏంటండి, మనం ప్రాబ్లమ్స్ అంటాం చూసినావా, అవే వాళ్ళకు ఉంటాయి. బట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ అంటారు, ఛాలెంజెస్ అంటారు. ఛాలెంజెస్ అంటారు. అర్థమైందా? మనం ఇక నాకు కొత్తగా అనిపించేది, కొత్తగా అదే మనకు వస్తే భూతత్వంలో పెట్టుకొని చూసుకుంటూ పోయమ్మా అనుకుంటాము. వాళ్ళు అట్లనే దాన్ని ఆడుకుంటారు దాంతో. ఇంకా మనము ట్రై చేస్తాంటాం కదా, అవునా? ఫైట్ చేస్తామంటారు వాళ్ళు. ఫైట్, ట్రైలు లేవు, పోరాడతామంటారు. వాళ్ళ టెర్మినాలజీనే వేరు. అసలు మన దగ్గర నాకు అనిపించింది, నేను అంతవరకు డ్రీమ్ అన్న పదం వినలేదండి, సిగ్గుపడుతున్నాను చెప్తున్నా కదా. డ్రీమ్, కళ అనే పదము మీరు హార్ట్ మీద చేసుకొని చెప్పండి. యూ మైట్ బి ఏ డబల్ PhD హోల్డర్ సిట్టింగ్ హియర్, ఐ డోంట్ నో, యూ జస్ట్ థింక్ ఓవర్. డ్రీమ్ అనే పదము ఎప్పుడైనా దాని మీద రీసెర్చ్ చేయండి, ఏమేమో చేయొచ్చు. అర్థమైందా? జస్ట్ థింక్ ఓవర్. నాకు అక్కడ మొత్తం ప్రతి ఒక్క స్పీకర్ కమింగ్ ఆన్ ద స్టేజ్ వాజ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ డ్రీమ్, కళ. మనకు ఉండేదంతా విష్ఫుల్ థింకింగ్. అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది కూడా కావాలి, ఇంతే. ఎట్లా పైకి వస్తాం చెప్పండి? నాకు అనిపించింది, ఒరే ఇది ఒక కొత్త ప్రపంచం, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇది నిర్మించబడుతోంది. ఇట్స్ నాట్ ఓవర్, ఇట్స్ ఇన్ నేసెంట్ స్టేజ్. ఇట్ వాజ్ ఇన్ నేసెంట్ స్టేజ్, బిగినింగ్లో ఉంది. నేను పాలు పంచుకోవాలా ఈ నిర్మాణంలో, నేను కూడా భాగం అవ్వాలా. ఎంత హ్యాపీగా అయిందంటే, ఉత్సాహంతో మళ్ళీ తిరిగి వచ్చి మా ఫ్రెండ్కి, అరే ఒక కొత్త వరల్డ్ అంటే, అవునా నాకు తెలియదే అంట. ఏమరా నిన్ను అడిగి చేస్తారా పర్మిషన్? సార్ మేము కొత్త ప్రపంచం కడతానా, మీరు పర్మిషన్ ఇస్తారా? ఇట్లానే ఉంటారు కొంతమంది. మీరు అడగండి, బిజినెస్సా ఏంది 25,000 మంది 30,000 మంది వచ్చినారా, నాకు తెలియదే, ఏంది అప్రూవల్ తీసుకుంటారే మీకు? నాకు కామెడీ అవుతుంది. ఒరే నాకు అప్పుడే అర్థమైంది, ఒరే ఈయన పక్కన ఉన్నందుకే నాకు ఇంత డేంజర్ ఉంది ఇన్ని రోజులు అంటే. మన యాటిట్యూడ్ చూడండి, అవునా కొత్త ప్రపంచమా, రే భలే ఉంది, అట్లా రానే రాదు. నాకు తెలియకుండానే ఎట్లా అవుతుంది, అదంతా లేదు. అంటే నీకు తెలిసి నాకు చూడు, అట్లాంటి వాళ్ళ మధ్య మనం చుట్టూ వాళ్ళని పక్కన పెట్టుకొని మనం పైకి రావాలనుకుంటాం. సో ఐ టుక్ ఏ డెసిషన్, భయంకరంగా చేద్దాము బిజినెస్ని అనేసి ఐ కేమ్ బ్యాక్ టు ఇండియాలో బిజినెస్ బిల్డ్ చేద్దామనేసి డిసైడ్ చేసుకొని వచ్చేసాను. 2001 జూన్ ఐ వాజ్ బ్యాక్ ఇన్ ఇండియా. అక్కడ నుంచి భయంకరంగా బిజినెస్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయినానే కానీ ఇంట్లో భయంకరమైన నెగిటివ్. ఇంట్లో ఎందుకంటే చదువు పక్కన పెట్టేసి ఇండియాకి వచ్చేసినానంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టని పంపించారు కదా, వాళ్ళకు ఉంటుంది కదా మైండ్లో టెన్షన్. పేరెంట్స్ అన్నాక ఆల్మోస్ట్ ఎంత యుద్ధం అంటే, డాడ్ వాజ్ ఫైన్ బట్ మమ్ వాజ్ వెరీ నెగిటివ్. ఎందుకు నెగిటివ్ అంటే, అమ్మ ఏమి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీలో ఉన్న ఫాల్ట్స్ మీవి కాదు, సొసైటీవి. మీలో ఉన్న ఏ ఫాల్ట్ మీది కాదు, it is of the society. I'm telling, because one thing you just think over. We live in a society which resists change with utmost might, all its might. అంటే ఏదైనా మార్పు మనం కోరుకుంటే, మార్పు చేయాలనుకుంటే ఎక్కడ లేని ఐక్యమత్యం వచ్చేస్తుంది అందరిలో. వద్దు నువ్వు మారద్దు, అంతవరకు ఎప్పుడు ఐక్యమత్యం ఉండదు, ఎప్పుడు యునైట్ అయి ఉండరు. ఎవడన్నా మారుతాడంటే చెప్తున్నా కదా, వాళ్ళందరినీ పట్టుకొని మళ్ళీ పాత ట్రాక్లో పెట్టి, ఉన్నాడు వాడు పాత దారిలోనే. వీ లివ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సొసైటీ గాయ్స్. నేను చెప్తున్నా కదా, చాలా మంది ట్రై చేస్తున్నారు. మా అమ్మకి నేను భయంకరంగా పంపుకోలేదు, అమ్మ ఇది మా అది మా అంటే, ఆ రోజు మొత్తం అమ్మ సరేలేనాయనా జాగ్రత్త అట్లా ఇట్లని. కాలేజీకి పోయి వచ్చేసరికి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింటుంది. ఏమంటే కాలేజీలో సొసైటీ ఉండింది కదా, దువ్వింటారు, ఏంది నీకేమైనా అసలు బుద్ధి ఉందే, మీ వాడినట్టు వదిలేసిన వాట ఇట్ట అనేసి. వాళ్ళవాడు కాదుగా తిరుగుతాండే నేను కదా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్యాక్టరీలో నేను విన్ అయిన రీజన్ వచ్చి, వాళ్ళు ఎంత యునైట్ అయినా కూడా ఒక కారణం లేదు వాళ్ళకి నన్ను పంపించేకి. ఒక కారణం 1 minute వాళ్ళకి ఒక కారణమే లేదు. వాళ్ళకి మ్యాక్సిమం ఏమి, నరేన్ పోకపోతే ఏమవుతుంది, తిరిగి అమెరికాకి నేను వెళ్ళలేదు అనుకోండి ఏమవుతుంది, ఏమీ కాదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మాట విని వాళ్ళని బలవంతానికి నేను తలలోంచి వెళ్ళిపోయింటే ఎత్తిపోయి ఉంటుంది లైఫ్. అవునా కదా?
చూడండి, మీరు ఎప్పుడైనా ఒక నెగటివ్కి తల ఉంచేటప్పుడు ఆలోచించండి, తల ఉంచితే ఏమవుతుంది అని. ఎగిరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి పనికి మాలిన ఏమంటారు అడ్వైజెస్, పనికి మాలిన సలహాలు కుప్పలు కుప్పలు వస్తూ ఉంటాయి. మీ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళకి నోరు ఇచ్చేసినాడు దేవుడు తప్పు కాదు, మాట్లాడుతూ అంటారు. మీది కంట్రోల్ ఉండాలి మైండ్ మీద, రైట్? ఐ కంట్రోల్ మై సెల్ఫ్, భయంకరంగా కంట్రోల్ చేసుకున్నాను. సగం వాళ్ళ కోసమే భయంకరంగా బిల్ చేయాలనేసి ఆల్మోస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోలేరండి. డోంట్ థింక్ ఎట్ దిస్ స్టేజ్ నరేన్ డైమండ్ అయినాడు, ఏమైనా నెగిటివ్ ఉంటుందా ఇప్పుడంటే? పిచ్చగా ఉంది నెగిటివ్, పిచ్చగా. ఇప్పుడు కూడా మనకు కూడా ఒక ఫంక్షన్లో ఒక మా ఆంటీ ఒకరు కలిసినారు. షీ వాస్ టెలింగ్, ఏం బాబు ఇంకా ఆ బిజినెస్సే చేస్తున్నావా అంటే, 1 minute, అవునా అంటే లక్షలు వస్తా అంటే మీరైనా వదులుతారా చెప్పండి అంటేని. అది కాదు నాయనా, ఎంత డబ్బులే కావాలా, నీకు రెస్పెక్ట్ అవసరం లేదు. రెస్పెక్టా అంటే ఏంటంటే నేను అంటే, ఇప్పుడు చూడు, నేను పెద్ద డాక్టర్ క్యాడర్లో ఉండి ఒక గవర్నమెంట్ సంస్థలో రిటైర్ అయినా మొన్ననే. ఆ హంగామా, ఆ రెస్పెక్ట్ అది అంటే, ఓహో అట్లా అంటారా, సరే రెస్పెక్ట్ అంటున్నారు కదా, మనిద్దరం పోదాం బయటికి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడో బయట చూద్దాం. అవునా? ఎవరైనా అట్లా అనుకుంటా అంటే మాకు రెస్పెక్ట్ ఉందని, రండి పోదాం, ఎవరిది రెస్పెక్టో చూసుకుందాం. మాటలు నోరుంది కదా, మాట్లాడాలా. చెప్తానా కదా, చాలా మంది చేసే ప్రాబ్లం అది. సో ఇప్పుడు కూడా అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కామెడీగా లైఫ్లో జోకులు కూడా కావాలి కదా మనకు. ఎప్పుడు బిజినెస్ డ్రీమ్ అయితే వీళ్ళు జోకులు అట్లా ఎవడైనప్పుడు భలే నవ్వుకునేదనమాట. నిజం చెప్తానా, ఇట్లాంటివన్నీ ఫన్గా యూజ్ చేసుకోండి. అంతేగాని దాన్ని అయ్యో ఇట్లా అన్నారని పట్టించుకోవద్దు. క్యారమ్ బోర్డులో స్ట్రైక్ అని కొట్టినట్టు కొట్టేయండి, లైట్, రైట్? సో ఆ ప్రాసెస్లో వీళ్ళ కోసమే, ఎవరైతే నన్ను వెనక్కి లాగుతున్నారో, ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళ కోసమే పెద్ద డ్రీము, సంపాదించాలా, కార్లు ఏమీ లేవు, వాళ్ళకి చేసి చూపిద్దామని ఒక థాట్తో పిచ్చిగా ప్యాషన్తో బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన బిజినెస్ని. ఇంకా ఎవరు ప్యాషన్ ప్రదర్శించినా పైకి వస్తాడు, దానిలో డౌటే లేదు, ఎవడైనా సరే. సో ఈవెన్ ఐ వాజ్ కమింగ్ అప్, ఐ వెంట్ సిల్వర్, ఐ వెంట్ గోల్డ్, ప్లాటినం, రూబీ అయినాను. అండ్ ఆ ప్రాసెస్లో వి షిఫ్టెడ్ టు ఎ న్యూ హౌస్. దేర్ అంజలితో మీట్ అయినాను. ఓకే, ఎందుకంటే షీ నెవర్ సా మీ ఆన్ ద స్టేజ్. ఇట్లా ఇన్ని జనాల్లో ఎప్పుడు మీటింగ్లో అంటే నా గురించి అదంతా తెలియదు. సో ఐ థాట్ ఒక కొత్త వ్యక్తి, సరేలే అట్లా అనుకున్న టైంలో నా మైండ్లో ఒకటి వచ్చిందన్నమాట, ఇంకా ఏం సాధించాలి లైఫ్లో, పెళ్లి చేసుకుంటాము, అమ్మ నాన్నని అడిగేసి దే విల్ యాక్సెప్ట్, పర్మిషన్ ఇచ్చేస్తారు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటాము, ఆ తర్వాత డబ్బులు వస్తున్నాయి, అప్పటికే కారు కొనిన్నాను, ఇంకేముంది, ఇంక అయిపోయి నా ఫుల్ స్టాప్ వాజ్ కమింగ్, వస్తానింది లైఫ్లో ఫుల్ స్టాప్. అప్పటికే చెప్తున్నా, నాలో ఫైర్ ఫేడ్ అయిపోతానింది, ఆరిపోతానింది జ్వాల. ఆ టైంలో చెప్తున్నాను కదా, గాడ్స్ ప్లాన్ అండి, దేవునికి మొక్తాను. ఈ విషయంలో నాకు చాలా ఇష్టము. ఎందుకంటే కరెక్ట్గా సెప్టెంబర్లో ఆగస్ట్లో ఎమరల్ క్వాలిఫికేషన్ ఫినిష్ చేసినాను. 2003 ఆగస్ట్, 2003 సెప్టెంబర్లో మా ఇంట్లో చెప్పాను అనమాట ఇది విషయం అనేసి. భయంకరమైన రిజెక్షన్ వచ్చింది, భయంకరమైన రిజెక్షన్ మ్యారేజ్ విషయంలో, భయంకరమైన ఆల్మోస్ట్ 2-3 నెలల్లో ఒక మినీ సునామీ వచ్చింది ఇంట్లో. నిజంగా మినీ సునామీ అన్న పేరు క్యూట్గా ముద్దుగా ఉంది వినేకి, బట్ ఫీల్ అయితే రేంజ్కుంటుంది, రైట్? నాకు అర్థమయ్యేది కాదు, ఏం జరుగుతుంది అసలు. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బాగా వచ్చేసింది, రాయల్టీ ఉంది, జనరేషన్ సంబంధించి. ఏమి ప్రాబ్లం ఎక్కడో నాకు అర్థమే కాదు. నేను ఎప్పుడిట్నే ఆలోచిస్తాను, బ్రిడ్ సిస్టమ్ వచ్చినాక నాకు నేర్చుకునేది ఏదైనా ప్రాబ్లమ్ని ఛాలెంజ్గా తీసుకునేది. దీన్ని ఎట్లా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఎట్లా తీసుకునేది ఛాలెంజ్గా, దీన్ని ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఎవరి దగ్గర చేసుకోవాలా, అట్లాంటి టైంలో నాకు ఆలోచన వచ్చింది. ఆ టైంలో అంజలి ఫోన్ చేసి ఏడ్చేది, అంటే ఎట్లా అనేసి నేను బాధపడేది మా ఫ్రెండ్స్ దగ్గర. ఎట్లా ఆ టైంలో నాకు ఒకటి అర్థమైందన్నమాట, ఓకే ఇంకా నన్ను పిల్లోడిగానే చూస్తున్నారు. నిజంగా నవ్వద్దండి, సీరియస్ మ్యాటర్. ఇంకా సో నేను ఇంకా ఎదగాల, ఇంకా వాళ్ళ దృష్టిలో నేను ఇంకా ఎదగడం అంటే మన బిజినెస్లో, మన లైఫ్లో ఏమి డైమండ్ అంటే వేల మందిని ఇంపాక్ట్ చేసినారు, వేల మందిని. సో డెసిషన్ తీసుకోవాలా, చెప్పేసినాను అంజలి గురించి, నువ్వేం బాధపడదు, నేను డైమండ్ అయితే మనం పెళ్ళి అయిపోతుంది, అంత హ్యాపీగానే జరుగుతుంది. ఎందుకంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్ ద రైట్ వే, బికాస్ ఐఎమ్ ఇన్ ద బ్రిడ్ సిస్టమ్, సాధించాలనేసి, రైట్? అవుదాం అనుకున్నా కానీ ఆ మాటని కమిట్మెంట్తో చెప్పలేకపోయినా. రీజన్ వచ్చేసి భయము. ఎందుకు కారణం అంటే నాకు నేను యాంవేతో ఫిగర్స్ కూడా తీసుకున్నా. నేను ఎమరల్డ్ అయినప్పుడు ఐ డెంట్ హ్యావ్ ప్రాపర్ స్ట్రక్చర్ టు గో డైమండ్. స్ట్రక్చరే లేదు. ఒక లెగ్ అయితే లేదు అసలు, 6వ లెగ్గే లేదు. అంటే ఉన్నిన్నాయి కానీ ఇన్యాక్టివ్ అనమాట. 100-50 పెడితే సెల్యూట్ కొట్టచ్చు వాళ్ళకి, రైట్? ఆ టైప్లో కుప్పలు ఉండినారు. ఒకరేమో 9%, ఒకరేమో 12%. దాన్ని డైమండ్ ఎట్లా తీసుకుపోయేది,
భయం అనమాట. సో ఏందిరా ఇది అనేసి స్ట్రెయిన్ అయిపోయి ఈవెన్ హాస్పిటల్ కూడా 2-3 సార్లు పోవడం జరిగింది స్ట్రెయిన్తో అనమాట. ఇటువంటి టైంలో ఒక అక్టోబర్లో అనమాట ఆల్మోస్ట్ ఒకసారి అంజలితో నేను ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నా. ఇట్ వాస్ నైట్ 11:30 ఫోన్లో మాట్లాడుతా అంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ దే కాట్ హర్. నేను పట్టుకునేసి ఆ ఫోన్ ఆన్లోనే ఉండింది. దేవర్ బీటింగ్ హర్, వాళ్ళ పేరెంట్స్. ఎవరు తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి, ఇదంతా గాడ్స్ ప్లాన్. నేను ఎందుకు జరిగిందో మళ్ళీ చెప్తాను. నాకు ఏడుపు వినపడతానింది ఫోన్లో, భయంకరంగా ఏడస్తాను ఫోన్లో, కొట్టద్దనేసి నాకు వినపడతానింది ఈ పక్క లైన్లో. నేను వేరే మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. ఇమాజిన్ చేసుకునే చూడండి ఒకసారి. ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు ఎట్లా అంటే ఆ కోపంతో నా ఎదుటిని కొట్టినా నేను. నవ్వద్దండి, అర్థం అంటే నాకు ఏమి చేయాలో తెలియలేదు. ఏమి చేయాలంటే నాకు అంత కోపం వచ్చేసింది, రగిలిపోయింది అనమాట. అడుగుతాను ఎదుటిని, ఏందిరా ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పు. ఏడస్తాంది, కొడతా అన్నారు. నేను ఏం చేయాలి. అప్పుడు చెప్తున్నా కదా, భయంకరమైన ప్యాషన్తో నేను అనుకున్నాను. అప్పుడు నెల వచ్చి అక్టోబరు, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి 4 నెలలు ఉన్నాయి. ఒక లెగ్ లేదు, ఇంకొక లెగ్ 9, ఇంకొక లెగ్ వేవరింగ్ 12. మార్చిలో డైమండ్లు ఎంటర్ అయి తీరాలా. 4 నెలలు భయంకరంగా. అసలు ఆ డిసిషన్ తీసుకొని చెప్పిన అంజలికి, డోంట్ వరీ, 4 months వెయిట్ చేయి, 4 months ఈ నొప్పి భరించు, వీ విల్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇదంతా ఒక ప్లాన్తో జరుగుతుంది, ఏదో జరుగుతా. అప్పుడు అర్థం కాలే ప్లాన్. ఆ తర్వాత ఫైట్ చేసినాము కావాలనేసి. ఆ ప్రాసెస్లో భయంకరంగా బిజినెస్ బిల్డ్ చేసినాను విడుతులో, డైమండ్ కావాలని. బట్ మార్చ్లో థింగ్స్ ఫెల్ ఇన్ ప్లేస్, అన్నీ సెటిల్ అయినాయి. వీ గాట్ మ్యారీడ్ ఆన్ ఇన్ఫ్యాక్ట్ మార్చ్ 12th or 13th, ఐ డోంట్ నో, 13th అంట. ఓకే, 1 minute. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే అది మిడ్-నైట్ జరిగింది, అది అట్టొస్తుందో నాకు తెలియదు. ఆ మిడ్-నైట్ మ్యారేజెస్ అన్నీ కన్ఫ్యూజనే. ఇన్ఫ్యాక్ట్ అబ్సల్యూట్లీ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఫ్యామిలీ అంతా చాలా ఫెంటాస్టిక్గా. నాకు ఇప్పుడు మళ్ళీ అనిపించింది అనమాట. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో అట్లనే నేను సెప్టెంబర్లో డైమండ్షిప్ స్టార్ట్ చేసినాను. క్వాలిఫికేషన్ ఏప్రిల్ 2005 బ్రాండ్ న్యూ డైమండ్ అయిపోయినాను. నాకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు జరిగింది ఈ ఫేజ్ అంతా అంటే. ఎందుకు జరిగిందంటే నేను నా ఫైర్ని నేనే ఆర్పేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయినాను. ఫుల్ స్టాప్ పెట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయినా. ఇంకా చాలే. మణిపాల్ రెడ్డికి కూడా చెప్పేసిన ఈ మాట. మణిపాల్, నాకు తెలిసి ఇంకా ఏం చేయాలి మణిపాల్ బిజినెస్, ఇంకా అందరికి చూపిన. నాకు ఇప్పుడు 1 లక్ష వస్తానా కూడా జనము మళ్ళీ ఏంది బాబు ఇవి జరుగుతుందా అంటారు. నా వల్ల కాదు స్వామి. నాకేమో కారు డ్రైవ్ చేస్తా అంటాను, వాళ్ళకేమో ఇది నా వల్ల. అట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోతున్న టైంలో దేవుడు ఒకటి ఆలోచించినాడు, వీడు ఆగకూడదు, వీని ముందరికి తొయ్యాలా. వీనికి ముందర తొయ్యాలంటే ఇంకా ఏ ప్రాబ్లం ఇచ్చినా నేను ముందరికి పోయినాను, ఏది ఇచ్చినా. ఎందుకంటే అంతా ఏముంది, నాకు ఏం బాధలు ఏం లేవు. ఈ ప్రాబ్లం ఇచ్చినాడు, అంజలి రూపంలో ఇచ్చినాడు. యునో వాట్, ఆల్మోస్ట్ లిటరల్గా తన్నాడు, పోరా ముందరికి, నువ్వు యాడికి ఎనగాగుతావు. నిజం చెప్తున్నా. అంతవరకు లేని స్ట్రక్చర్ని 12 నెలల్లో డైమండ్లోకి ఎంటర్ అయినానంటే ఎంత భయంకరంగా కొట్టినాడు ఊహించుకోండి, ఎంత భయంకరంగా. ఆల్మోస్ట్ దేవుడికి అర్థం, ఎందుకంటే దేవుడికి తెలుసు వీడు ఆల్మోస్ట్ హనుమంతుడు టైపు. ఒకసారి అంటి చోలితే మొత్తాన్ని అంటించేస్తాను సీరియస్గా. ఆల్మోస్ట్ దట్స్ హౌ ఐ వెంట్ డైమండ్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నా మెసేజ్ ఈరోజు మీకు స్టోరీ అంతా విన్నారు. మెసేజ్ ఒకటి ఇస్తాను చూసుకోండి. ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. వీ కెన్ లివ్ ఎ వెరీ పవర్ఫుల్ లైఫ్. డైమండ్ అని నేను చెప్పను, ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తున్నానంటే డైమండ్ అనే నేను చెప్పను. యూ కెన్ లివ్ ఎ వెరీ పవర్ఫుల్ లైఫ్ బిఫోర్ యూ డై. ఎందుకంటే 1% టోల్డ్ అనమాట, ఇట్స్ ద రియల్ ట్రాజడీ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ ద డెత్, బట్ ఇట్స్ వాట్ డైస్ ఇన్సైడ్ అస్ బిఫోర్ వీ డై. మనం చనిపోక ముందే మనలో చనిపోయే అంశాలు చాలా ఉన్నాయంట. అదే అంట రియల్ ట్రాజడీ, డెత్ కాదు. అట్లా చనిపోనివ్వద్దండి. ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉందో లేదో, ఐ రియలీ బిలీవ్ ఇన్ భగవద్గీత, ద హోలీ ట్రెటైస్. భగవద్గీత తెలుసు కదా, దాంట్లో దేవుడు ఒకటి చెప్తాడనమాట, అన్నిట్లో ఉత్తమ దాన్ని నేనే అనమాట. అంటే పక్షులలో గరుత్మంతుడు, సర్పములలో ఆదిశేషువు, అన్నీ నేనే. అదే భగవంతుడు ఆ రోజు నిజం చెప్పాలంటే బిజినెస్ నింటే బిజినెస్లో ఆమ్వే బిజినెస్ నేనే అని అంటాడు. నిజం. ఒకటి ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా తెలుసా? ఖచ్చితంగా నింటాడు. రీజన్ వచ్చేసి ఏమీ లేదు చెప్పండి దీంట్లో, ఏమీ లేదు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇఫ్ సమ్వన్ ఈస్ థింకింగ్ ఇట్స్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ మనీ. మనీ ఈ బిజినెస్లో వచ్చే చాలా అంశాలు ఒక అంశము మాత్రమే. ఏంది లోపల నుంచి డెవలప్మెంట్ వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్, ఇతరులకు హెల్ప్ చేయాలా, పవర్ఫుల్ అవుతుంది, మైండ్ స్ట్రెంగ్త్ అవుతుంది, పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నాము, అన్నిటిని ఛాలెంజ్గా తీసుకుంటున్నాము, ఫెయిత్ డెవలప్ అవుతుంది, ఎప్పుడు వినని పదాలు వింటున్నాము, డ్రీమ్, ఇవన్నీ. ఇటువంటి కాన్సెప్ట్ ఇది. దీన్ని జస్ట్ డోంట్ టేక్ ఇట్ లైట్లీ గైస్. అండ్ ఈ రోజుకి ఒక ప్రామినెన్స్ ఉంది, చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నాను, ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ రోజు, December 11. యూనో వాట్, ఈరోజు ఏకాదశి. ఇది మార్గశిర మాసం అనమాట.
కరెక్ట్గా కొన్ని యుగాల ముందు ద్వాపర యుగంలో ఇదే రోజు భగవద్గీత పుట్టింది. ఇదే రోజు యునో భగవద్గీత ఎక్కడ పుట్టింది? అరణ్యంలోనో ఆశ్రమంలోనో కాదు. ఇట్ వాజ్ బార్న్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్, ఒక యుద్ధ భూమిలో పుట్టింది. ఎవరి కోసం పుట్టింది? సన్యాసుల కోసమో స్వాముల కోసమో కాదు, మీలాంటి వాళ్ళ కోసం, పోరాడే వాళ్ళ కోసం, పైకి రావాలా ఏదో ఛాలెంజ్ కోసం. నేను చెప్తున్నా కదా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇది స్టేట్మెంట్ మైండ్లో పెట్టుకొని ఇంటికి పోండి. పోరాడే వాందే భూమి అండి. ఎవడు ఫైట్ చేస్తాడో, ది అర్త్ బిలాంగ్స్ ఓన్లీ టు దోస్ హు ఆర్ విల్లింగ్ టు ఫైట్, నాట్ ఫర్ లేజీ పీపుల్. సోమరి వాళ్ళది earth doesn't belong to you guys. If someone is sitting lazy, I'm telling you, earth belongs only heroes. ఎవరైతే భయంకరంగా ఉన్నారో, గట్స్ ఉన్నాయో వాళ్ళకి అర్థం చెందుతుంది. దయచేసి ఇది మైండ్లో పెట్టుకోండి. ఎండ్ చేసే ముందు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. చిన్నప్పటి నుంచి మనము ఎన్నోసార్లు, ఎందుకంటే ఈ బిజినెస్కి వచ్చినాక నాకు ఈ మీనింగ్ మైండ్లోకి అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్పినాం కదా, ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇది మీరు చదువుతా ఉంటారు. ఏమంటే ప్లెడ్జ్ చెప్తారు కదా, ప్లెడ్జ్, ఇండియా ఇస్ మై కంట్రీ. ఆ ప్లెడ్జ్లో ఏం చెప్తారు? వాట్ డూ యూ సే ఫైనల్లీ? టు మై కంట్రీ అండ్ మై పీపుల్ I pledge my devotion. In their well-being and prosperity alone lies my happiness. అవునా కదా? టు మై కంట్రీ అండ్ మై పీపుల్. ఎన్నిసార్లు ప్లెడ్జ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు ప్రామిస్ చేస్తున్నారు? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీ ప్రామిస్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా? నాది నేను భయంకరంగా చేస్తున్నా, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నా కోసం, నా పీపుల్ కోసం, నా కంట్రీ కోసం నేను చేస్తానా? ఐఎమ్ ప్రూవింగ్ ఇట్, రైట్? ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ యూ. జస్ట్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఓకే, ఐ లవ్ స్వామి వివేకానంద వెరీ మచ్. చాలా ఇష్టం స్వామి వివేకానంద నాకు. ఓకే, ఆయన ఒక బుక్లో నేను చిన్నప్పటి నుంచి ఎవడైనా గ్లిమ్స్ చేసి, అంటే మైండ్లో పడేది ఏదైనా చూసినప్పుడు, అది చదివినప్పుడు అనిపించేది, ఏంది దేని గురించి నేను మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇంత ఎమోషన్ అనేది. ఒక బుక్లో రాస్తున్నాడు అనమాట. అందరికీ మెసేజ్ ఇచ్చినాడు, ఫెలో ఇండియన్స్కి. డియర్ పీపుల్, ఇండియా అనే ఒక షిప్, ఓకే, లైఫ్ అనే ఒక ఓషన్లో ఈ షిప్ కొన్ని తరాలుగా చాలా మంది మనల్ని అందరినీ దాటేస్తూ వచ్చింది. లైఫ్ అనే ఓషన్లో ఈ షిప్. ఇటువంటి షిప్ ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు, కొంతమంది సోమరి పోతుల వలన దెబ్బతిన్నింది ఈ షిప్. దీనికి బొక్కలు పడిపోయినాయి ఈ షిప్కి. ఇప్పుడు ఈ షిప్ని మునిగిపోయే పరిస్థితిలో ఉంది. దీన్ని కాపాడేకి చాలా మంది బ్రేవ్ పీపుల్ కావాలా. అవసరమైతే మీ బ్లడ్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, ఫ్లెష్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, ఆ హోల్స్ పూడ్చేకి. అంతేగాని కాపాడకుండా మట్టుకుండద్దండి. ఒకవేళ ఏం చేసినా మీరు కాపాడలేని పరిస్థితి వస్తే దూకి చనిపోండి, అంతేగాని దయచేసి కాపాడండి. 1 minute, అది విన్నప్పుడు నాకు అనిపించేది నిజమే, ఇది ఫ్యాక్ట్. అది ఇట్ ఈస్ టెర్రిఫిక్ రిపేర్. చాలా రిపేర్స్ జరగాలి కంట్రీకి నేనేం చేస్తాను? నేను పోయి ఇంకొక దేశంలో కూర్చొని ఏమో చేసుకుంటున్నా, లేదా ఏదో జాబ్, నాకు అర్థమైంది కదా నేనేం చేయాలని. ఈ బిజినెస్ వచ్చినాక నేను చెప్తున్నా కదా, అవన్నీ నాకు రిలేట్ అవ్వడం మొదలుపెట్టినాయి. ఎన్ని లైఫ్స్లోకి ఎంటర్ అయినాము, వాళ్ళకి లేని హోప్ ఇచ్చినాము, డ్రీమ్ ఇచ్చినాము, ఆ డ్రీమ్ని సొలిడిఫై చేసినాము. భయపడద్దు, నేను పక్కన ఉన్నానని చెప్పడము, నీతో పాటే నడుస్తారా అనేది. ఎన్ని నెగిటివ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, మేము వాళ్ళ పక్కన నిలబెట్టి వాళ్ళని పవర్ఫుల్ చేసి వాళ్ళ ద్వారా ఇంకొకరిని పవర్ఫుల్ చేస్తున్నాం. That's what we have been doing, guys, for the past so many 4-5 years. Exactly, you have to believe, I am repairing India through so many people. నాకు అదే మణిపాల్తో కూడా చెప్పినాను. ఈ మధ్యనే ఐ ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ మై బిజినెస్, ఒక ఫర్మ్ కింద ఎస్టాబ్లిష్ చేసినాను. ఐ నేమ్ ద ఫర్మ్ యాజ్ ఇగ్నైటెడ్ ఇండియన్. దట్స్ మై బిజినెస్. ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో సైట్ కూడా ఓపెన్ చేసినాము, రైట్? ఎందుకంటే నాకు అది మైండ్లో అట్లనే ఉంది. ఇట్ ఈస్ బిఫోర్ వీ డై, ఎంతమందిని ఇగ్నైట్ చేయాలి అంతమందిని చేసేయాలి. ఆరిపోతున్నాయి చాలా మందిలో ఆ దీపాలు, వెలిగించి అంటి చొదిలేయాలి, తరాలకి మండాలి, అది అట్లా అంటియాల, రైట్? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, గైస్. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. జస్ట్ టేక్ ఎ డెసిషన్. జస్ట్ నెవర్ లెట్ దట్ ఫైర్ fade away. Never let it happen. Be fired up, excited. And I would love to introduce my parents to you people, the greatest parents, my mom and dad.